బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ను పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కలిశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు. కలిసిన వారిలో కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ ఉన్నారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. స్పీకర్ నోటీసులకు ఇప్పటికే కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వివరణ ఇచ్చారు. వివరణకు ఈ నెల 30 వరకు కడియం శ్రీహరి టైం కూడా కోరారు. ఈ నెల 29వ తారీఖు నుంచి స్పీకర్ ప్రత్యక్ష విచారణ చేపట్టే అవకాశం ఉంది. అక్టోబర్ 6 నుంచి 23 వరకు స్పీకర్ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆ టూర్కు వెళ్ళటానికి ముందే ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ చేపట్టే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు స్పీకర్ మెమో ఇచ్చారు. అక్టోబర్ 5న విచారణకు రావాలి అని ఈ మెమోలో పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో ఈ ఎపిసోడ్పై పూర్తి సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకు అందుబాటులో ఉన్నారు. నగేష్, ఈ కేసులో, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఈరోజు చోటు చేసుకున్న డెవలప్మెంట్ ఏంటి? ఫిరాయించారని చెప్పి గతంలోనే స్పీకర్ కి గడ్డం ప్రసాద్ కుమార్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలోనే నోటీసులు, వాళ్ళు అంటే ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. ఇవాళ కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లు స్పీకర్ ప్రసాద్ కుమార్తో భేటీ అయ్యారు. అంటే అక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా సమయానికి ఉన్నారు. అంటే స్పీకర్ నోటీసులకు ఇప్పటికే వివరణ ఇచ్చామని చెప్పి కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ కూడా ప్రసాద్ కుమార్ చెప్పారు. 30 వరకు గడువు కడియం శ్రీహరి మళ్ళీ గడువు కోరారు. అంటే ఈ నెల 29 నుండి స్పీకర్ ప్రత్యక్ష విచారణ కూడా చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అక్టోబర్ 6 నుండి 23 వరకు విదేశీ పర్యటనకు స్పీకర్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. విదేశీ పర్యటనకు ముందే వీళ్ళను విచారించి తాను విదేశీ పర్యటన వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే గతంలోనే గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. మేమో కూడా దాఖలు చేయాల్సిందిగా గడ్డం ప్రసాద్ కుమార్ వాళ్ళని ఆదేశించాడు. అంటే వాళ్ళు మెమోలు దాఖలు చేశారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూడా అడ్వకేట్ కౌన్సిల్ నియమించుకోవాలని చెప్పి వాళ్ళందరికీ సూచించారు. అక్టోబర్ 5 లోపు విచారణకు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ పేర్కొన్నాడు. అడ్వకేట్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్న తదుపరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అక్టోబర్ 6వ తారీఖు నుంచి అందుబాటులో తాను ఉండని చెప్పడంతో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి పిలిచే అవకాశం కనిపిస్తుంది. అడ్వకేట్ కౌన్సిల్ ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? సో రాబోయే రోజుల్లో ఈ కేసులో ఏం జరిగే అవకాశం ఉంది? ఏమన్నా ట్విస్ట్లు, ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా? అంటే ఇది డిఫరెంట్ ఇష్యూగానే గతం నుంచి కొనసాగుతుంది. ఆల్రెడీ సుప్రీం కోర్టు కూడా స్పీకర్ కోర్టు పరిధిలోకి ఈ వ్యవహారాన్ని పంపించడంతో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అంటే ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపించబడుతున్నారో వాళ్ళందరి నుంచి ఆల్రెడీ కొంత వివరణ స్పీకర్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అడ్వకేట్ కౌన్సిల్ అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాజీ అడిషనల్ అడ్వకేట్లు జనరల్ గా పనిచేసిన వ్యక్తులు వారు అడ్వకేట్ కౌన్సిల్ గా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అడ్వకేట్ కౌన్సిల్ కూడా స్పీకర్ దగ్గరకు వచ్చి అంటే ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి, అంటే వీళ్ళు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి చట్టం ఏం చెప్తుంది, స్పీకర్ రూల్స్, అలాగే సుప్రీంకోర్టు మొన్న రీసెంట్ గా జారీ చేసిన ఆర్డర్, ఇవన్నీ వ్యవహారాలపైన కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కలిశారు. కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ కలిశారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. స్పీకర్ నోటీసులకు ఇప్పటికే కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వివరణ ఇచ్చారు. వివరణకు ఈ నెల 30 వరకు కడియం శ్రీహరి గడువు కోరారు. ఈ నెల 29 నుంచి స్పీకర్ ప్రత్యక్ష విచారణ చేపట్టే అవకాశం ఉంది అని తెలుస్తోంది.